ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. గట్టిగా చెప్పలుడి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగంలో ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త మనకు కనపడతాడు. ఆ ప్రవక్త ఎవరు అనంటే చెప్పండి, ఏలియా. ఈ ప్రవక్త మనకు పాత నిబంధనలో కనపడతాడు. రాజులు గ్రంథం 1వ అధ్యాయం 17వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యెహోవా జీవం తోడు ఈ సంవత్సరం 3.5 సంవత్సరముల వరకు మంచైనను వర్షమైనను పడదు అని ప్రార్థన చేసినటువంటి వ్యక్తి. ఎందుకు అనంటే ఆనాడు అహాబు అనేటువంటి రాజు దుష్ట పరిపాలనా కాలం. ఇష్టానుసారంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రజలకు అయిష్టమైనటువంటి పరిపాలన, ప్రజలను ఇబ్బంది పెట్టే పరిపాలన, దేవునికి అయిష్టమైనటువంటి పరిపాలన, ప్రజలను నాశన స్థితిలోనికి నడిపించేటువంటి పరిపాలన, ప్రజలను అపవిత్రమైనటువంటి జీవన మార్గంలోనికి నడిపించేటువంటి పరిపాలన. అలాంటి పరిపాలనలో నడిపిస్తున్నటువంటి రాజు ఆహాబు దుష్ట పరిపాలన కాలంలో దేవుడైన యెహోవా ఏలియా ద్వారా పలికించినటువంటి మాటలు. ఇక 3.5 సంవత్సరాలు వర్షం పడదని ప్రార్థన చేసినాడు. వర్షం పడకపోతే మనిషి యొక్క పరిస్థితులు ఎట్టుంటాయి చెప్పండి. పొలంలో విత్తనాలు నాటింటారు. విత్తనాలు నాటిన తర్వాత నాటబడినటువంటి విత్తనాలకి ఏం కావాలి? నీరు కావాలి, ఎరువు కావాలి, రసాయనాలు కావాలి. అది ఫలించి ఎదిగి ఫలం పొందినట్లు, ఫలం అనుగ్రహించినట్లు నీరు కావాలి. నీరు లేకపోతే ఎంత పెద్ద పంట అయినా అది పాడైపోతుంది, నశించిపోతుంది. ఎంత పెద్ద పంట అయినా నీరు లేకపోతే, విత్తబడినటువంటి విత్తనాలకు నీరు లేకపోతే ఆ పంట నశించిపోతుంది. సుమారుగా 3.5 సంవత్సరాలు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ రాజులు అందరూ కూడా బ్రతికినారంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో బ్రతికి ఉంటారో ఒకసారి మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ దేవుడు వర్షాలను నిలిపివేసినాడు అనంటే మనిషి యొక్క పాపపు స్థితిగతులు అవి హెచ్చుగా ఉన్నాయి అని అర్థం. మనుషులు దేవుని వాక్కును వినడం లేదు అని అర్థం. మనిషి దేవుని యొక్క మాటలు అనుసరించడం లేదు అని అర్థం. మనిషి దేవుని యొక్క షరతులను, ఆజ్ఞలను, ధర్మశాస్త్రపు విధులను, కట్టడలను అనుసరించడం లేదు అని అర్థం గనక దేవుడు ఏం చేసినాడంటే మనుషులకు బుద్ధి రావాలా. మనుషులకు ఏం రావాలా? బుద్ధి రావాలా, జ్ఞానం రావాలా, వివేకం రావాలా. వారు చేసినటువంటి తప్పిదములను వారు గుర్తు చేసుకొని మరలా పశ్చాత్తాపంతో నా సన్నిధికి వస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను భూమికి సమృద్ధి అయినటువంటి వర్షాన్ని కురిపిస్తున్నాడు. గట్టిగా చప్పలుడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు రాసినటువంటి పత్రిక, ఈ పత్రిక గురించి మనం ఆలోచన చేస్తే ఈ పత్రిక 2 పదాల నిర్వచనాలతో నడుస్తుంది ఈ పత్రిక. ఒకటి ఏంటంటే విశ్వాసం, రెండోది ఏంటంటే క్రియ. రెండోది ఏంటి చెప్పండి? క్రియ. ఒకటి విశ్వాసం, రెండోది క్రియ. విశ్వాసం గొప్పదా, క్రియ గొప్పదా అన్నప్పుడు
బైబిల్ అంతటిలో అర్థం ఇచ్చేటువంటి సరైనటువంటి నిర్ణయం, సరైనటువంటి నిర్వచనం మనం కలిగి ఉండేది ఏంటి అని అంటే కేవలం విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం గొప్పది. విశ్వాసంతో పాటు క్రియ కూడా ఉండాలి. ఈ పత్రిక మొదటి అధ్యాయం నుండి 5 అధ్యాయాలు చదివినప్పుడు చాలా విషయాలు బోధిస్తాడు గ్రంథకర్త. అబ్రహాం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ధర్మశాస్త్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ, పురుషుడు కానీ, స్త్రీ కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధాపంలో ఉన్నటువంటి వారు కానీ, భార్య కానీ, భర్త కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, దేవుని ధర్మశాస్త్రపు విధులలో ఏ ఒక్కటి తప్పిపోయినా, ఆ వ్యక్తి 9 ఆజ్ఞలు పాటించినా మిగతావన్నీ తప్పిపోయినట్టే. 10 ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా మిగతా ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్లే అని చెప్తాడు. ఎందుకు అనంటే మానవుని యొక్క నైజం ఎలాంటిదంటే శరీర స్వభావాన్ని బట్టి, పాప స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రానికి శరీరం లోబడదు. అందుకోసం 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలు పాటించినా ఒక్క ఆజ్ఞలోనైనా మనిషి తప్పిపోతాడు. కారణం ఏంటంటే నువ్వు చేయని పాపం కూడా నీ మీద, నా మీద, ప్రజలందరి మీద ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మనం తప్పు చేయకూడదు అనుకుంటాం, కానీ తప్పు చేస్తాం. మనం మంచి చేయాలనుకుంటాం, కానీ మంచి చేయలేం. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నా, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో నేను దానినే చేస్తున్నాను అన్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనం, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి అంశం ఏంటి అనంటే ప్రార్థన చేస్తే వర్షాన్ని దింపగలడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే వర్షాన్ని దింపగలడు ఆయన. అంత గొప్ప పవర్ ఉంది ఆ ప్రార్థనకి. అంటే అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు గ్రంథకర్త. ఏలియా మన స్వభావం వంటి గలవాడే. ఏలియా ఎలాంటి వాడు? అతనికి తల ఉంది, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరుంది, నాలుక ఉంది, పాదాలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. మనుషులకు ఉండే ప్రతి అవయవం అతనికి కూడా ఉంది. మనమంటే స్వభావం కలిగిన వాడే. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరికంటే అతనిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు కాబట్టి అతని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ రోజు వర్షం కురవకూడదు అని అంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవల. మరలా ప్రార్థన చేస్తే సమృద్ధి అయినటువంటి వర్షాన్ని ఆయన ఇచ్చినాడు. ఆయన చదవండి ఆ మాట. ఏలియా మన వంటి స్వభావం మనుషుడే, వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చాలు. ఆసక్తితో ప్రార్థన చేయగా ఎట్ట చేసినాడంట? ఆసక్తితో. వర్షం పడకూడదు అన్నా, వర్షం పడాలి అన్నా మనం ఎలాంటి ప్రార్థన చేయాలా చెప్పండి, అందరూ చెప్పండి, గట్టి చెప్పండి. ఆసక్తితో. ఈ రోజుల్లో ఉన్నటువంటి భక్తులు, క్రైస్తవులు కానీ, అన్యులు కానీ, దేవుని నమ్మిన వాళ్ళు కానీ, నమ్మని వాళ్ళు కానీ, దేవుడు చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే యేసయ్య వాక్కు ద్వారా, పరిశుద్ధాత్ముడు ద్వారా నీవు కానీ ఆసక్తితో ప్రార్థన చేస్తే నువ్వు అనుకున్నది దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. ప్రార్థన చేస్తే వర్షాన్ని దింపుతాడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. మన ప్రార్థన ఆయనకు నచ్చినట్టుగా ఉండాలా. ఎట్లుండాలా? ఆయనకు నచ్చినట్టుగా ఉండాలా. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలా మనం. ఆయన మాట వింటే వర్షం, ఆయన మాట వింటే ఆశీర్వాదం, ఆయన మాట వింటే మేలులు, ఆయన మాట వింటే దీవెనలు, ఆయన మాట వింటే ఆశీర్వాదాలు, ఆయన మాట వింటే
సకల సర్వ సంపదలు. ఆయన మాట వినకపోతే శాపం, ఆయన మాట వినకపోతే కీడు, ఆయన మాట వినకపోతే అపవిత్రం, ఆయన మాట వినకపోతే అన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ఇప్పటి వరకు ఏ పుస్తకం చదివినా మాట వినేవానికి దీవెనలు, మాట వినని వానికి శాపములు, రెండే రెండు. మాట వినేవానికి దీవెనలు, మాట వినని వానికి శాపములు. ఒకసారి మాట వినకపోతే 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపినాడు. ఒక రాజు చేసిన దుష్ట పరిపాలన వలన మరలా ప్రజలు యెహోవా దేవుని వైపు చూసినప్పుడు, అనగా మాట విన్నప్పుడు మరలా వర్షాన్ని దింపినాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అత్యాసక్తితో మనం దేవుని మాట విని ప్రార్థిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును, గిలాదుల కాపురస్తుల సంబంధియును, తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు. ఇది ఆయన మాట ప్రకారం కాదంట, యెహోవా జీవంతోడు, యెహోవా మాట ప్రకారం. మనిషి మాట విననప్పుడు దేవుడు మన నిధులను, మన ఆశీర్వాదాలను, మనకు రావాల్సినటువంటి రాబడిని ఆయన నిలిపేస్తాడు. ఆయనే నిలిపేస్తాడు. ఎవరు నిలిపేస్తారు? ఆయననే. ఎందుకు నిలిపేసినాడు? నువ్వు మాట వింటలేవు కాబట్టి. ఏ మాట? 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రపు విధులలో కట్టడలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు, షరతులు, వాటిని నువ్వు వినడం, అనుసరించడం మానేసినావు. నేను చెప్పే వాక్కులకు నువ్వు భిన్నంగున్నావు. అందుకోసం నేను నీకు వర్షాన్ని కురిపించను, నేను నీకు దీవెనలు అనుగ్రహించను, నేను నీకు ఆశీర్వాదాలు ఇవ్వను. ఒక రాజు దుష్ట పరిపాలన వలన ప్రజలందరికీ ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చింది. కానీ ప్రవక్తకు, విధవరాలకి కరువు వచ్చిందా? లేదు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని వారికి కరువు రాలేదు? చెప్పండి, గట్టి చెప్పండి. దేవుణ్ణి ఆశ్రయించి ఆయన మాటను అనుసరించినందుకు. నువ్వు దేవుని మాట వింటే నీ పొలంలో వర్షం పడుతుంది, పక్కల పొలంలో వర్షం పడదు. ఎందుకోసం చెప్పుతున్నా, ఎప్పుడన్నా మీ జీవితంలో ఇక్కడ వర్షం పడుతుంటే అక్కడ వర్షం పడకుండా చూసినారా? లైవ్లో ఎప్పుడన్నా చూసినారా? నేను చాలాసార్లు చూసినాను. రాత్రి సువార్తకు వెళ్ళి, నాగటూరు గ్రామానికి సువార్తకు వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఒక సందర్భంలో, ఇంకో సందర్భంలో మల్లెం గ్రామం నుండి తిరిగి వస్తుంటే బంగ్లా వరకు వర్షం పడింది. బంగ్లా తర్వాత ఆ గిర్ర నీటి కనపడుతుంది. నాన్న స్థలం ఇటువైపు, నానని స్థలం ఇటువైపు. ఎందుకని అక్కడి నుండి అక్కడి వరకు వర్షం కురిపించినాడు చెప్పండి? ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక చిత్తం ఉంటుంది, ఒక ఆజ్ఞ ఉంటుంది, ఒక షరతు ఉంటుంది. ఏ పొలంలో, ఏ స్థలంలో, ఏ గృహంలో పడాలో ఆ పొలంలోనే వర్షం పడుతుంది. కారణం ఏంటంటే ఆ పొలం కోసం, ఆ గృహం కోసం ఏ ఒక్క నీతిమంతుడైనా ప్రార్థన చేసింటాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా.
అందరికి కరువు వచ్చింది, ఏలియాకు కరువు వచ్చిందా? రాలా. అందరికీ కరువు వచ్చింది, విధవరాలకు కరువు వచ్చిందా? రాలా. కష్టంలో కూడా ఆమెను ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన. మనం ప్రార్థన చేసే వర్షాన్ని దింపడంటే అక్షరాల దింపుతాడు. ఎప్పుడు దింపాలో అప్పుడు దింపుతాడు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు, ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు ఆయన. ఒకసారి మాట వినకపోతే ఇది, ఒకసారి మాట వింటే ఎట్లుంటుందో తెలుసా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11, 12 చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11, 12, 2 వచనాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11, 12 మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ వేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. యెహోవా నీ దేశము మీద నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మాట వినే వాళ్ళకు వచ్చే దీవెనలు ఇవే. ఎవరి మాట? దేవుని మాట, యెహోవా మాట, యేసయ్య మాట, పరిశుద్ధాత్ముని మాట. ఎవరైతే వింటారో వాళ్ళకి ఇవ్వాల్సిన దీవెనలన్నీ చూపించినాడు. తర్వాత కొన్ని వచనాలు చదువుకుంటూ పోతే వినని వాళ్ళు కనపడతారు మనకు అక్కడ. వాళ్ళకు శాపములు, రోగములు, వ్యాధులు, దుఃఖములు, బాధలు, కష్టాలు, గొడవలు ఇవన్నీ వచ్చినాయి. మరి ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా? వింటే నీకు రావాల్సినటువంటి దీవెనలు ఖచ్చితంగా వస్తాయి. ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడం లేదు అని అనుకుంటున్నావేమో, ఎంత అడిగినా దేవుడు దీవెనలను దూరం పెట్టినాడు అని అనుకుంటున్నావేమో, ఎంత దేవుణ్ణి మొరపెట్టినా దేవుడు స్పందించడం లేదు అనుకుంటున్నావేమో, ఎంత దేవుణ్ణి అడిగినా దేవుడు తగిన సమాధానం ఇవ్వడం లేదు అని అనుకుంటున్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన మాట విను, ఆయన మాట విను. ఆయన మాట వినిన ఎడలా నీకు సమృద్ధి అయిన దీవెనలు, ఆశీర్వాదాలు కుమరిస్తాడు ఆయన. మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? సర్వశక్తిమంతుడు. చెప్పండి, సర్వశక్తిమంతుడు. సర్వం అంటే సర్వలోకం అంతటిపై శక్తి కలిగిన వాడు. సర్వశక్తిమంతుడు గ్రీకు భాషలో, హెబ్రీ భాషలో ఎల్ షద్దాయ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అందరు చెప్పండి, ఎల్ షద్దాయ్. సర్వశక్తిమంతుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు మహోన్నతుడు. మన దేవుడు బలం కలిగిన వాడు. మన దేవుడు గొప్ప దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తే వర్షాన్ని దింపడా ఆయన? దింపుతాడా? ఖచ్చితంగా వర్షాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అనుగ్రహించే దేవుడు ఆయన. తగిన సమయమందు మన కుటుంబాన్ని, మన పిల్లలను, పొలాలను, స్థలాలను, ఇంటిని ఆశీర్వదించే మహోన్నతుడు ఆయన. చాలామంది జీవన విధానాలలో కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయడం మర్చిపోతారు దేవుణ్ణి. ఆయన ఇంకా కార్యాలు చేయడం లేదు. ఆయన ఇంకా ఎందుకని నా జీవితంలో మేలులు ఇవ్వడం లేదు, ఎందుకని నా జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వడం లేదు, ఎందుకని నా జీవితంలో మేలులు ఇవ్వడం లేదు అని సందేహపడి ప్రార్థనకు దూరం అయిపోతారు కొంతమంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఆయన మాట విను.
పేతురు ఒక సందర్భంలో చేపలు వేస్తుంటాడు సముద్రంలో. వలలు వేసి చేపలు పడుతుంటాడు. చేపల కోసం వలలు పట్టి ఎంతో ప్రయత్నం చేస్తాడు. రాత్రి అంతా ప్రయాసపడతాడు, రాత్రి అంతా కష్టపడతాడు, అయినను ఒక్క చేప కూడా పడదు. కానీ యేసయ్య వచ్చి వల వేయమంటాడు. ఇప్పుడు ఈ పక్కన వేయని చెప్తాడు, కుడి పక్కన ఎడమ పక్కన. కుడి పక్కన వేయమంటాడు. అప్పుడు పేతురు, బోధకుడా, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, శ్రమ పడ్డాను, ఒక్క చేప నేను దొరకలేదు. చివరిగా ఏమంటాడంటే, అయినను నీ మాట చొప్పున, గట్టిగా చెప్పలు కూడా దేవునామాన్ని మహింపరుద్దాం, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తా, నువ్వు చెప్పినావు కదా దానికి తిరుగే లేదు అని వలలు వేస్తే వల నిండా చేపలు పడతాయి. యేసయ్య మాట వింటే అన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతాడు ఆయన. ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులు, దీవెనల ఆశీర్వాదాలు ఇచ్చే గొప్ప దేవుడు ఆయన. ఈరోజు మనమందరం ఉపవాసంతో దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్నాం. భర్త కోసం అడుగుతున్నాం, పిల్లల కోసం అడుగుతున్నాం, భార్య కోసం అడుగుతున్నాం, వివాహం కోసం అడుగుతున్నాం, జాబ్ కోసం అడుగుతున్నాం, కుటుంబ పోషణ కోసం అడుగుతున్నాం, ధనం కోసం అడుగుతున్నాం. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా మనము అడుగుతున్నాం. ఆయన మనకు దీవెనలు ఇవ్వడంటారా? ఇస్తాడంటారా? ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ ప్రార్థన చేసే పరలోకం నుండి వర్షాన్ని దింపినాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వర్షాన్ని కూడా దింపగలుగుతాడు. ఆయన రోగులను స్వస్థపరచగలుగుతాడు, వ్యాధులతో ఉన్నటువంటి వారిని బాగు చేయగలుగుతాడు, మూగ వారిని స్వస్థపరచగలుగుతాడు, చెవిటి వారికి వినికిడి ఇవ్వగలుగుతాడు, కుంటి వారికి నడకను నేర్పగలుగుతాడు ఆయన. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలలో ఇరుక్కుపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే, ఎవరో కాదు, చెప్పండి ఎవరు? నువ్వు ప్రార్థన చేస్తే కూడా చేయగలుగుతాడు ఆయన. అంత సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. పాత నిబంధనలో ప్రవక్తలను, రాజులను, సేవకులను సపరేట్ ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు కూడా తన సేవకులను, ప్రవక్తలను సపరేట్ ఏర్పరచుకున్నాడు ఆయన. ఏర్పరచుకున్నటువంటి సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా తన మహిమను దింపుతాడు ఆయన. మహిమను దింపినప్పుడు ఆ మహిమ మీ అందరి మీదకి రాదంటారా? వస్తుంది. ఏలియా వెళ్తూ 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 అగ్ని గుర్రపు రథాలతో పరలోకానికి వెళుతూ ఎవరి మీద మహిమను దింపిపోయినాడు? ఎలీషా మీద. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. నువ్వు కోరుకుంటే ఆ మహిమను నీ మీద దింపుతాడైనా. జస్ట్ 2 మాటలు మనస్ఫూర్తిగా, ప్రభువా ఈ వ్యక్తులు రోగంతో ఉన్నారు నాయన, స్వస్థపరచు తండ్రి అని అడుగుతే కూడా ఆయన స్వస్థపరచగలిగిన సమర్థుడు, స్పందించే దేవుడు ఆయన, పిలిస్తే పలికే దేవుడు ఆయన, మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి వాక్కులు ప్రార్థన వర్షాన్ని దింపగలదు. ప్రార్థన వర్షాన్ని దింపగలదు. దింపబడిన వర్షాన్ని ఆపగలదు. ఈరోజు అలాంటి ప్రార్థన మనం చేసే వాళ్ళముగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం చదువుదాం.
నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. వర్షం వలె ఉండును. దేవుని వాక్కులు ఎట్లున్నాయంట? మంచు వలె, చినుకు వలె, తర్వాత వర్షం వలె. దేవుని వాక్యం దేనికి సూచనగా చెప్పబడిందంటే వర్షానికి. ఇప్పుడు మీ మీద ఏం పడుతుంది చెప్పండి? వర్షం పడుతుందా? వర్షం అనే వాక్యం పడుతుందా? చెప్పండి, గట్టి చెప్పండి. వాక్యం అనే వర్షం ఎక్కడ పడుతుంది? మన హృదయం అనే పొలం మీద. ఎక్కడ పడుతుంది చెప్పండి? మన హృదయం అనే పొలం మీద. మన హృదయం అనే పొలం మీద వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షాన్ని మనం ఏం చేయాలా? ఫలించినట్లుగా మనం తీసుకోవాలా. వాక్యం అనే వర్షాన్ని మనము తీసుకోవాలా. కొన్ని సందర్భాల్లో మన జీవన విధానాలలో వాక్యం విషయంలో మనం దేవునికి దూరంగా ఉంటాం. దేవుని వాక్కులు హెచ్చరిస్తున్నప్పటికీ, దేవుని వాక్యములు మనల్ని హెచ్చరింపజేస్తున్నప్పటికీ మనం దేవుని మాటను వినలేనటువంటి పరిస్థితులలో మనం వెళ్ళిపోతుంటాం. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, అలాంటి పరిస్థితిలో ఉన్నావా? ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. అలాంటి పరిస్థితిలో ఉండి మనం ప్రార్థన చేసే ప్రతిఫలము రాదు. మనం దేవుని మాటను వింటూ ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది, మన స్థితిని, మన గతిని మారుస్తుంది. ఎప్పుడు చేస్తూనే ఉండాలి ప్రార్థన. రోజుకు ఒక్కసారైనా అట్లీస్ట్ పడుకునే సమయం, తినకముందు. ఎప్పుడు చెప్పండి? తినకముందు అంటే ప్లేటు ముందర పెట్టుకొని, యేసయ్యా ఈ ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చేసే ప్రార్థనప్పుడు కాదు. స్పెషల్గా ఒక టైం 7:30కు కానీ, 8కి కానీ, 8:30కు కానీ, 9కి కానీ, 9:30కు కానీ తినకముందే కొన్ని నిమిషాలు ఏకాంతంగా దేవునితో ఆసక్తితో ప్రార్థన చేయి. నువ్వు ఎవరెవరి కోసం అయితే ప్రార్థన చేస్తావో వారి జీవితాలలో దేవుడు వెలుగును నింపును గాక, వారి స్థితిగతులను మార్చును గాక, వారికి ఉన్నటువంటి అనారోగ్యములను తొలగించును గాక, వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించును గాక, వారి భర్తలను, వారి భార్యలను, వారి పిల్లలను, వారి బంధువులను, వారి స్నేహితులను యేసయ్య దీవించును గాక. ఆసక్తితో ప్రార్థన చేయి. శ్రద్ధగా ప్రార్థన చేయి. శ్రద్ధగా ఆయన కోసం ఎదురుచూడు, వేగిరపడు. మీ హృదయములను కలవరపడనీకుడి, వెరవనీకుడి. నేనుండు స్థలములలో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీకోసం స్థలము సిద్ధపరుస్తా అన్నాడు. ఇంకేం అంత గొప్ప వాక్యం ఇచ్చిన తర్వాత మనం ఎందుకు భయపడాలి? ఎందుకు బెదరాలి? ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు కృషించిపోవాలి? ఎందుకు వేదన పడాలి? ఎందుకు డౌట్ పడాలి? ఎందుకు అవిశ్వాసంతో ఉండకూడదు. ఇప్పుడు నష్టపోవచ్చు, ఇప్పుడు కృంగిపోవచ్చు, ఇప్పుడు దేవునికి దూరం కావచ్చు. ఆసక్తితో దేవునికి ప్రార్థన చేస్తే వెంటనే స్థితిగతులను ఆయన మారుస్తాడు. ఆయన అలాంటి గొప్ప దేవుడు ఆయన. అసలు ఏమనుకుంటున్నావు? మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అనుకుంటున్నావు? అందరిలాగా కాదు ఆయన. మనం నమ్మిన దేవుడు వెరీ స్పెషల్. గట్టిగా చప్పలుడి దేవుడు నామాన్ని మహిమ పరచుదాం. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ప్రార్థన చేస్తే వర్షం పడలా? ప్రార్థన చేస్తే వర్షం పడింది. వర్షం పడకూడదని ప్రార్థన చేసినాడు, వర్షం పడాలని ప్రార్థన చేసినాడు. 2 రకాల ప్రార్థనలు చేసినాడు. మీరు ఎప్పుడన్నా ఇట్లా ప్రార్థన చేసినారా? మనుషుల కోసం కానీ, మీ దీవెనల కోసం కానీ, ఆశీర్వాదాల కోసం కానీ, బంధువుల కోసం కానీ, భార్య కోసం కానీ, భర్త కోసం కానీ, స్నేహితుల కోసం కానీ, ఈ 2 రకాల ప్రార్థనలు చేసినారా? మీరు చేసినారా లేదా? చేసినారా? వర్షం పడకూడదని ఎప్పుడన్నా ప్రార్థన చేసినారా?
చేసినారా ఎప్పుడన్నా? చేయలేదు కదా. సరే, ఒక వ్యక్తి మారు మనసు పొందడం కోసం ప్రభువా వాడిని కొట్టు ప్రభువా, ఆమెను కొట్టు ప్రభువా అని చేసినారా? ప్రభువా ఆమెకు బుద్ధి ఇవ్వు ప్రభువా అని చేసినారా? ప్రభువా ఆమెకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అని చేసినారా? ప్రభువా అతడు త్రాగుతున్నాడు, సిగ్గు లేదు, శరం లేదు, మానం లేదు, ఏం లేదు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, ఒక్కసారి ఒత్తు ప్రభువా అని అడిగినారా? అదే మారాలంటే ఒత్తాలా, ఊకే మారరు, పట్టకాలా. ఎట్లా పట్టకాలి తెలుసా? ఊపిరి ఆడకుండా పట్టకాలా. అట్లా అడిగినారు ఎప్పుడన్నా? నేనైతే చాలాసార్లు అడిగినా. కొంతమంది అడుగుతారు కదా మామూలుగా, మన కోసం, మనం సేవకులం, బిలీవర్స్, విశ్వాసులం, ఆత్మీయులం కాబట్టి ప్రార్థన అడుగుతారు. భర్త భార్యకు గొడవైనప్పుడు అడుగుతారు, మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ప్రార్థన చేయని. ఏమని చేయాలా? వాళ్ళిద్దరికి మంచి మనసు రావాలా. అయితే వాళ్ళిద్దరిలో ఎవరికి చెడ్డ మనసు ఉంది? భర్తగా భార్యగా? ఎవరికి చెడ్డ మనసు ఉంది తెలియదు మనకి. కాబట్టి ప్రభువా భార్యకు చెడ్డ మనసు ఉంటే ఆమెను కొట్టు, భర్తకు చెడ్డ మనసు ఉంటే ఆయనను కొట్టు, ఇద్దరికి చెడ్డ మనసు ఉంటే ఇద్దరిని చెవులు మూసుకోట్టు. ఇదే దేవుడు కోరుకునేది కూడా ఇదే. ఇలాంటి ప్రార్థన ఓన్లీ వ్యక్తిగతంగా పర్సనల్ ఉన్నప్పుడే చేయాల. నువ్వు అట్లా చేసినాం అనుకో, చర్చిలో నా మీద ఇంత పగ ఇంత ద్వేషం పెట్టుకున్నావా? మనుషుల కాడనే కాదు, అసలు యేసయ్య కాడనే చెప్తున్నావు నువ్వు నా గురించి అంటే వేరే మార్గం వద్దా? నాకే నీకు పూర్తి వ్యతిరేకంగా అవుతారా కారా? కొంచెం కొంచెం వ్యతిరేకంగా ఉన్నాడు, సమాప్తం పలికి ఇంకా నీకు దొరకకుండా వెళ్ళిపోతాడు. ఇంకా రహస్యమందున్న తండ్రికి నువ్వు ఎట్లా చేయాలంటే, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ మాట వినకపోతే వేసుకొని అడుగుగా. నీ మనసు నెరిగిన దేవుడు కదా ఆయన. నువ్వు నిజంగా అడుగుతున్నావా? ఊరికి టైంపాస్గా అడుగుతున్నావా? మనస్ఫూర్తిగా అడుగుతున్నావా? కావాలని అడుగుతున్నావా? లేకపోతే పరిస్థితులను బట్టి అడుగుతున్నావా? మారు మనసు కోసం అడుగుతున్నావా? గర్వంతో అడుగుతున్నావా? అహంతో అడుగుతున్నావా? అన్నిటినీ ఆయన పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసి నీకు ఉత్తరం ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు ఆయన. అడుగు, ఏం పర్లేదు, ఏం తప్పులేదు. ఒక్కదానివే ఉన్నప్పుడు, ఒక్కవాడవే ఉన్నప్పుడు, ఒక్కనిగానే ఉన్నప్పుడు నువ్వు ఇలా అడుగు. ఏలియా అట్లనే అడిగినాడు. ఏలియా రహస్యం కాదు, డైరెక్ట్ రాజు దగ్గరికే గట్టిగా చాపలు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుచుదాం. హల్లెలూయా. రాజు, నీ ఇష్టానుసారంగా నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు కదా, ఇదిగో నీకు మాత్రం గతి మారిపోతుంది చూడని చెప్తాడు. సేవకులు అట్లా చెప్తారు కొన్ని సందర్భాల్లో, చెప్పరా అని అనుకోద్దండి. ఏం పాస్టర్ గారు తగ్గింపు ఉండాలా, కనికరం అన్నీ ఉండాలా, ఏం ఇది ఉండకూడదా? ఈ పవర్ చూపించకూడదా? యేసయ్య పవర్ చూపించకూడదా? పరిశుద్ధాత్మని పవర్ శక్తి చూపించకూడదా? చూపించకూడదా అని దేవుడు ఏమైనా చెప్తున్నాడా? పరిశుద్ధాత్మని ఎవరైతే ఎదిరించాలనుకుంటారో ఆయన మౌనంగా ఉంటాడా? ఉండడు. ఆయన ఫైర్, అగ్ని వలె మీనికొస్తాడు ఆయన. మనం 2 రకాల ప్రార్థనలో ఆసక్తి చూపించాల, అప్పుడే మన జీవితాలు మారుతాయి, లేకపోతే మారవు. నేను చాలామంది కోసం అట్లా ప్రార్థన చేసినాను. ఉదాహరణకి చెప్తా, నేను ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థం కావడం కోసం. 2 భార్యాభర్తలు. భర్త త్రాగుబోతాడు, భార్య బాగా ప్రార్థన చేసుకుంటుంది, పిల్లలు బాగా చర్చిపోతారు, సండే స్కూల్కి వెళ్తారు, బాగా మంచి చదువులు చిన్నపిల్లలు చదువుతారు. భర్త మంచోడే, నీతి యథార్థత న్యాయం కలిగినటువంటి మంచి మనసున్నవాడే, పిల్లలను బాగా చూసుకుంటాడు, భార్యను బాగా చూసుకుంటాడు, కుటుంబాన్ని బాగానే చూసుకుంటాడు. డబ్బులు విచ్చలవిల్లిగా తాగి ఏం చేస్తాడు? అయిపోగొడతాడు. ఇప్పుడు ఏమని అడగాల మనం దేవుణ్ణి? చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏమని అడగాల దేవుణ్ణి?
ఆ వ్యక్తి త్రాగుడు మానేయడం కోసం మనం ఏమని అడగాల? ఇప్పుడు మంచోడా చెడ్డోడా? మంచివాడే, కానీ ఏం అలవాటు ఉంది? చెడ్డ అలవాటు ఉంది. మళ్ళీ ఎట్లా అడుగుతావు దేవుణ్ణి? ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఈ లాజిక్ చెప్తాడు, నేను తాగుతున్నాను, నేనే నా భార్యను చూసుకోవట్లేదా అంటాడా అన్నాడా? నేను త్రాగుతున్నా, నేనే నా పిల్లలను చూసుకోవడం లేదా? నేను త్రాగుతున్నా, కుటుంబ వ్యవస్థను ఏమన్నా వదిలేసినానా అని అంటాడు. నేను ఏమన్నా అడిగినాను తెలుసా దేవుణ్ణి? తండ్రి, భార్య పిల్లలు బాగున్నారు, భర్త త్రాగి 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 శరీరం పాడు చేసుకుంటున్నాడు. శరీరం పాడు చేసుకుంటున్నాను అని గ్రహించలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాడు. ఫస్ట్గా తండ్రి, ఎవరికైనా దగ్గులేస్తే దగ్గు మాత్ర వేసుకుంటాడు, ఎవరికైనా పర్షం పడితే పర్షం మాత్ర వేసుకుంటాడు, ఎవరికైనా గుండె నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు, ఎవరికైనా ఊపిరితిత్తులు నొప్పి వస్తే కిడ్నీలు ప్రాబ్లం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ త్రాగేవానికి లోపల చెడిపోయేవి కనపడవు తండ్రి. వాని లోపల చెడిపోతుంటాయి, వాని అవయవాలు, వాని ఊపిరితిత్తులు, వాని గుండె అన్నీ బ్లాక్ అయిపోయి రక్తనాళాలు, శరీరం, మాంసం అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంటుంది. ప్రభా, నేను వెళ్ళి చెప్తా, తాగొద్దయ్యా, నువ్వు తాగడం మంచిది కాదు అని నేను వెళ్ళి చెప్తే, నేనేం భార్యను చూసుకోవట్లేదా అని అంటాడు. నేనుండి ఏమన్నాను, బిచ్చగాళ్ళు కూడా భార్యను చూసుకుంటున్నారు తండ్రి అన్నా. బిచ్చగాళ్ళు కూడా భార్యను చూసుకుంటారా లేదా? రోడ్ల మీద వాళ్ళ పిల్లలని, ప్లాట్ఫామ్ల మీద పనుకున్న వాళ్ళ పిల్లలను ఎంత చక్కగా చూసుకుంటారో తెలుసా? వాళ్ళకున్న స్తోమత అదేనా? బిచ్చగాడు కూడా చూసుకుంటున్నాడు తండ్రి పిల్లలను, భార్యలను. ఈయన పరిస్థితి ఏంది? మేము చెప్తే మారడు, మేము చెప్తే మారడు. నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు. నువ్వు ఎట్లా మాట్లాడుతావు? గద్దించి మాట్లాడతావా? ఓకే, మాట్లాడు. నువ్వేమన్నా తిట్టి మాట్లాడతావా? ఓకే, తిట్టి మాట్లాడు. కొట్టి మాట్లాడతావా? కొట్టు, కొట్టి మాట్లాడు. గాయపరుస్తా? వద్దులే ప్రభా, ఎందుకంటే గాయపరుస్తే మళ్ళీ పిల్లలు, భార్య అతలాకుతలం అయిపోతారు. శరీరం పాడైపోతే పిల్లలు భయపడతారు. నువ్వు ఎట్లా పెట్టాలంటే శిక్ష, నొప్పి ఉండాలా. డాక్టర్ల కాటుకోతే కూడా కనపడకూడదు. అది ఎవరికి అర్థం కావాలంటే అది పాస్టర్కి అర్థం కావాలా. అట్లాంటి నొప్పిని నాయన అప్పుడు మట్ట సంఘం మర్యాదగా, ఇది దేవునికి సంబంధించిందే, ఇదేదో భూతం పట్టింది, ఇదేదో దయ్యం పట్టింది నన్ను అని అప్పుడన్నా మారు మనసు పొందుతాడేమో. దీనికి పర్మిషన్, ఇది ఓకే. మళ్ళా నువ్వు కొడితే తట్టుకోలేడు, నువ్వు తిడితే భరించలేడు, నువ్వు గాయపరిస్తే మరలా కోలుకోలేడు. ఇట్లా వద్దులే ప్రభువా, ఇదిగో ఈ మార్గం ఉంది చూడని నేను ఇట్లా అడుగుతా దేవుణ్ణి. చాలామందిని అడుగుతూనే ఉన్నా. ఎప్పుడు మారుస్తాడో మనకి తెలియదు. మనుషుల హృదయాలను ఎరిగిన గొప్ప దేవుడు ఆయన. గట్టిగా చప్పలుడి దేవునామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఒక సమయం, ఒక టైం దేవుడు మన కోసం నిర్ణయించుంటాడు ఆయన. కానీ మనం చేయవలసినటువంటి ప్రార్థన చేయాలా, ఖచ్చితంగా చేయాలా. ఏలియా మన స్వభావం వంటి కలిగినటువంటి వాడే. అతడు ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది, అతడు ప్రార్థన చేసినప్పుడు వర్షము కురిసింది. ఈరోజు మనం అందరం వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం, అవునా కాదా? వర్షంతో పాటుగా మన స్థితిగతులన్నిటినీ దేవునికి తెలియజేస్తున్నాము. ఇస్తాడు ఆయన, ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు, ఎలా ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు, ఎంత ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. నీకు ఇంకా ఇవ్వలేకపోతున్నాడంటే ఒకవేళ నువ్వు దేవుని మాటను వింటలేవేమో. ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు దేవుని మాటను విన్నా ఇంకా ఇవ్వలేదు అని అంటే దానికంటే ఇంకా శ్రేష్టమైనది దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడేమో. మనకేం తెలీదు. దేవుడు డైరెక్ట్ మనతో మాట్లాడితే తప్ప మనకు అర్థం కాదు. అట్లా కూడా మాట్లాడాడు ఆయన మనకు అర్థమయ్యేటట్లు. కన్ఫ్యూజ్ ఉంటుంది అంతా.
మనం దేనికోసం అయితే అడుగుతామో దాన్నే దూరం చేస్తాడు ఆయన. మనం ఏదైతే కావాలంటాం కొన్ని పరీక్షిస్తాడు ఆయన. దాన్ని దూరం చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతాడు, దాన్ని ఇంకా పవర్ పెంచుతే. అంటే ఒక వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి ఇంకా రెచ్చిపోతుంటాడు, పర్మిషన్ ఇస్తాడు. అంటే నువ్వు అక్కడ ప్రార్థన చేయడం బంద్ చేయాలా. ఇదేందయ్యా, ఎవరైనా స్తుతిస్తే వస్తే నాకు రావాలి కానీ సమస్య నా భార్యకు రావడం ఏంది, నేను స్తుతిస్తే నా పిల్లలకు రావడం ఏంది, నేను నీతిగా యథార్థంగా న్యాయంగా ఉంటే నా పిల్లలు పోవడం ఏంది, నా భర్త నాకు రోగం వచ్చినా పర్లే, నాకు వ్యాధులు వచ్చినా పర్లే, నాకు ఇబ్బందులు వచ్చినా పర్లే, అది నీకు ఇష్టమేమో యోబులాగా. కానీ నా భార్యను నా పిల్లల్ని ఏం చేయొద్దు, ఏదైనా చేస్తే నన్నే చేసేయి. ప్రార్థన అనేది పలు రకాలుగా పలు విధాలుగా అనేక రకాలుగా అనేక విధాలుగా ఉంటుంది. ఏలియా ప్రార్థన ఎలాంటిదంటే వర్షం కొరకైనటువంటి ప్రార్థన. గట్టిగా చప్పలోటి దేవునామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరం ఆసక్తితో ప్రార్థన చేయాలా. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. వాక్యము ఎలా ఉందంటే వర్షము వలె, మంచు వలె, వాన వలె మన మీద కురుస్తుంది. మన హృదయం అనే పొలంలోనికి వాక్యం అనే విత్తనాన్ని నాటి వాక్యం అనే వర్షాన్ని, వాక్కులను మనము స్వాధీనం చేసుకోవాలి. ఒక విత్తనానికి నీరు ఎంత ముఖ్యమో మన ఆధ్యాత్మిక జీవితాలకి వాక్యం కూడా అంతే ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మనకు అంతే ముఖ్యం. జీవజల నదులను ఆయన ప్రవహింపజేయగలడు మన దేహంలోనికి, మన హృదయం అనే పొలంలోనికి. భూమి ఎండిపోతే మనం ఎట్లా బాధపడతామో, మన హృదయం ఎండిపోతే యేసయ్య బాధపడడా? బాధపడతాడా? మన హృదయం చెడిపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపడడా? మనం త్రాగుడుకు బానిసలైపోతే, అపవిత్రమైనటువంటి క్రియలకు బానిసలైపోతే తండ్రి అయిన దేవుడు బాధపడడా అంటే లేఖనం చెప్పుచ్చింది ఆయన ఖచ్చితంగా దుఃఖపడతాడు. ఆయన అందుకోసం పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దండి అని లేఖనం చెప్పుచున్నది. వర్షం కొరకైనటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి మనమందరం యెహోవా మాట విని ఆ మాట ప్రకారంగా ఆసక్తితో ప్రార్థన చేస్తే మన పొలాలను దేవుడు, పశువులను, పంట పొలాలను అన్నిటినీ ఆయన ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడంటే మనం పొలంలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతాం, పొలం నుండి ఇంటికి వచ్చినప్పుడు దీవించబడతాం, మందిరానికి వచ్చినప్పుడు దీవించబడతాం, మందిరం నుండి బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతాం, ప్రయాణ మార్గంలో వెళ్ళినప్పుడు దీవించబడతాం, ప్రయాణ మార్గం నుండి మరలా తిరిగి ఇంటికి వచ్చినప్పుడు దీవించబడతాం, పనులు చేస్తున్నప్పుడు దీవించబడతాం, విశ్రాంతిలో ఉన్నప్పుడు మనము దీవించబడతాం. మన పశువులు, మన ఎద్దులు, మేకలు, గొర్రెలు, పావురాలు, ప్రతిదీ పక్షులు, ఆకాశ పక్షులు సమస్తమును దేవుడు దీవిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం ఆసక్తితో దేవుని మాటలు వింటూ ప్రార్థనకు విలువనిస్తూ, ప్రార్థనలో బలం ఉందని, ప్రార్థనలో శక్తి ఉందని గ్రహించండి. ఒక ప్రార్థన సూర్య చంద్ర నక్షత్రములనే ఆపింది. ఒక ప్రార్థన ఎర్ర సముద్రాన్ని పాలు చేసింది. ఒక ప్రార్థన ఎండిన ఎముకలకు, ఒక ప్రార్థన చనిపోయిన లాజరును, ఒక ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది. ప్రేయర్ఫుల్ లైఫ్. మన ప్రార్థనలో ఫైర్ ఉండాలా. ఏముండాలా? ఫైర్, అగ్ని అభిషేకం. మనం ప్రార్థిస్తుంది అక్షరాల పరిశుద్ధాత్ముడే ఉన్నాడు అనుకోవాలా. ఆత్మసంగంతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. కల్వరిశిలలో యేసయ్య నీ కోసం నా కోసం రక్తాన్ని చిందించినాడు. ఆయన నువ్వు నేను మారు మనసు పొందాలని, నువ్వు నేను మన హృదయాలు మార్చుకోవాలని. ఒకప్పుడు మనము అవివేకులము, అనిందులము, అజ్ఞానులం. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుని పిల్లలం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, దేవుని జ్ఞానం పొందుకొని, దేవుని కృపను పొందుకొని దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనం మన ప్రార్థన ద్వారా అనేక మందికి ఆశీర్వాదాలు రావాలా. మనం చేసే ప్రార్థన ద్వారా మీ భర్త, మీ పిల్లలు, మీ అత్త, మామ అందరూ
ఆశీర్వదించబడి రక్షణ పొందాల, మారు మనసులోనికి రావాలా. జీవార్థమైనటువంటి మారు మనసు ఇచ్చే మన దేవుడు యేసయ్య దేవుడు. ఆయన మన పక్షమునుండగా, మనం ఆయన పక్షమునుండగా మనకెవరు విరోధి? ఎవరు లేరు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా మనము నమ్మాల. పౌలు నమ్మినాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం యేసయ్య చేసిన బలియాగాన్ని మరవకూడదు. ఆసక్తితో ఎల్లప్పుడూ మనం ప్రార్థనలో ఎడతెగక, ఎట్లుండాలా? ఎడతెగగా పనులు చేస్తున్నా మనసులో ప్రార్థన. పొలానికి వెళ్తున్నా, పొలానికి వస్తున్నా, మందిరానికి వస్తున్నా, మందిరంకి వెళ్తున్నా, మందిరం దాటి బయటున్నా, ఇతరులతో మాట్లాడుతున్నా, మన హృదయాలలో ఎల్లప్పుడూ ఏక మనస్సుతో దేవునికి అనుసంధానం చేయబడి ఉండాలి అని యేసయ్య చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నీకోసం నా కోసం ఆయన తన రక్తాన్ని చిందించున్నాడు. మనమందరం దీవించబడాలనే, మనమందరం శపించబడిన వారంగా ఉండాలని ప్రాణం పెట్టలేదు ఆయన. మనమందరం త్రోయబడిన వారంగా ఉండాలని కాదు, ప్రాణం పెట్టింది ఆయన. మనం విలువ కలిగిన వాళ్ళం. ఎలాంటి వాళ్ళం? విలువ కలిగిన వాళ్ళం. కారణం ఏంటంటే యేసయ్య రక్తం ద్వారా మనల్ని అందరినీ ఆయన కొన్నాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా పవిత్రపరిచినాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇన్ని రోజులు దేవుడి మాటను ఒకవేళ వినకుండా నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయకుండా ఉన్నావేమో, ఈ రోజు నుండైనా నువ్వు దేవుని మాటలు వింటూ ఎదుగుతూ ఆధ్యాత్మికంగా ఆసక్తితో ప్రార్థనలో ఏకీభవించాలని తెలియజేస్తున్నాను. అందరం తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడ, గొప్ప దేవ, కృపా సత్య సంపన్నుడ, జీవం కలిగిన తండ్రి, నీ పాదములకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నావు. రాజాతి రాజా, ప్రభులకు ప్రభు, దేవాది దేవ, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు, కెరూబుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పిలువబడుచున్న మహోన్నతుడానికి స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రం, సకల ఆశీర్వాదాల కారణభూతుడానికి స్తోత్రం. ఈ దినం ఏ వాక్యం అయితే చెప్పబడిందో ఆ వాక్యం బిడ్డల హృదయాలలో ఫలించులాగున సహాయం దయచేయమని మహిమ కలిగిన నీ హస్తములకు అప్పగిస్తున్నాం. నీ మాట వింటే ప్రార్థన చేసినప్పుడు వర్షాన్ని ఆపగలిగినావు. నీ మాట వినకపోతే ప్రభువా ఏం జరిగిందో కూడా మీరు చెప్పినారు. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ నీ మాటలు వింటూ ఆసక్తితో ఎడతెగక ప్రార్థన చేస్తూ వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగే కృప ప్రసాదించండి అయ్యా. ఏ ఒక్కరిని నిరాశపరచొద్దండి. ఈ 3 దినాలలో ఏదో ఒక గొప్ప కార్యం మీరు చేయనన్నటువంటి గొప్ప దేవుడు అని విశ్వసిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప కార్యం చేసి ప్రభువా సాక్షులుగా నిలబెడతారని మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ కల్వరి శిలువలో మీరు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తూ వాక్యం ఫలించులోగున కృప చూపుతారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నామా తండ్రి. ఆమేన్.